హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఎప్పటి నుంచో మీకు ప్రామిస్ చేశాను ఏంటంటే ఆర్సీ ఎలా చేయాలి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా చేయాలని చెప్పి క్లియర్గా చెప్తానని వీడియోలో ఇంతకుముందు చెప్పాను కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు సీసాట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ ఆర్సీలో అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్స్లో 6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. ఆ 6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో మనకి నార్మల్గా అందరికీ తెలుసు సీసాట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే సీసాట్ క్లియర్ కానిదే మీ జిఎస్ పేపర్ అనేది కరెక్షన్ అవ్వదు. అండ్ సీసాట్ జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ కూడా చాలామంది సీసాట్ని క్లియర్ చేయలేకపోతున్నారు. అండ్ సీసాట్లో మీకు రావాల్సిన మార్క్స్ ఎన్ని అంటే 67 మార్క్స్. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం ఏంటంటే మనకి సీసాట్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్స్, నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు. లైక్ కొందరేమో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బీటెక్ బ్యాక్గ్రౌండ్, కొందరు ఆర్ట్స్, కొందరు సైన్స్. సో ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఉన్నాయన్నమాట. అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి యాప్టిట్యూడ్ బాగా చేస్తారు, అండ్ ఎస్పెషల్లీ సైన్స్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళేమో రీజనింగ్ బాగా చేస్తారు. సో ఏంటంటే ఎంత రీజనింగ్ బాగా చేసినప్పటికీ కూడా చాలామంది మార్క్స్ అనేది ఇక్కడ రీజనింగ్లో చాలామంది కోల్పోతున్నారు. ఎందుకంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేయాలో తెలియక కూడా చాలామంది మిస్టేక్స్ అనేది చేస్తున్నారు. సో కామన్గా చూస్తున్నట్లయితే ఎవ్రీ ఇయర్ మీకు 27 క్వశ్చన్స్ కంపల్సరీ ఆర్సీలో వస్తాయి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ నుంచి. మీకు సీసాట్లో ఉండేది 80 క్వశ్చన్సే. 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2.5 మార్క్స్. ఇక్కడ మీరు 27 into 2.5 అరౌండ్ చేసుకున్నట్లయితే అరౌండ్ 65 to 66 అయ్యే వాళ్ళకి ఇక్కడే మీకు వచ్చేస్తాయి అన్నమాట మార్క్స్. అంటే ఇక్కడ నార్మల్గా ఇంకా మిగతా క్వశ్చన్స్ నుంచి అట్లీస్ట్ ఈజీ క్వశ్చన్స్ అయితే ఫర్ షూర్ ఉంటాయి. ఆ ఈజీ క్వశ్చన్స్ చేసినట్లయితే మీరు కంపల్సరీ సీసాట్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. కానీ ఆర్ట్సీలో మాత్రం మీకు మంచి కమాండ్ ఉంటే 27 క్వశ్చన్స్లో ఈజీగా మీరు 23 out of 27 ఫర్ షూర్ చేయొచ్చు. అవి ఎలా చేయొచ్చో నేను ఈ క్లాస్లో అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఒకటి పోస్ట్ చేస్తాను ఆర్సీ మీద. ఆ 2 వీడియోస్ చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా 23 out of 27 షూర్గా ఇక్కడే వచ్చేస్తాయి. దాని తర్వాత మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకొని రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపేర్ అయినట్లయితే ఫర్ షూర్ మీరు చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి కూడా నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ 2 వీడియోస్ కంపల్సరీ మీరు చూసినట్లయితే జస్ట్ 30 minutesలోనే మీరు ఈ 27 క్వశ్చన్స్ని కూడా చేయొచ్చు. మీరు 30 to 35 minutesలో 27 క్వశ్చన్స్ చేసేసారంటే మీరు మిగతా ఇంకొక 1.5 hour టైంలో మిగతా ఆర్సీ యాప్టిట్యూడ్ ఈజీగా ఆరామ్సే చేసేయచ్చు. సో మీరు క్లియర్ చేయాలి సీసాట్ అంటే ఫర్ షూర్ ఈ 2 వీడియోలు కంపల్సరీ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా మందికి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఈ సంవత్సరం ఏమైనా బిగిన్ చేశారు, ఇంతవరకు ఎగ్జామ్ రాయలేదు, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ కాలేదు అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అంటే కొంచెం డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ని క్లియర్ చేయడానికి డైరెక్ట్గా నేను యూపీఎస్సీ 2025 పేపర్ తీసుకున్నాను. ఇది 2025 సెట్ ఏ ఆఫ్ సీసాట్ అనమాట. సో మీకు ఏంటంటే ఆర్సీ అంటే ఏం లేదు, రీడింగ్ కాంప్రిహెన్షన్స్. అక్కడ మీకు ప్యాసేజెస్ ఇస్తారు. ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 1 కానీ 2 క్వశ్చన్స్, మాక్సిమం 2 ఉంటాయి. ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. వీటినే రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఆర్ ఆర్సీ లేకపోతే ఇంగ్లీష్ ప్యాసేజెస్ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ కానీ ప్యాసేజెస్ కానీ ఉంటాయి. కొన్ని ఏమో డైరెక్ట్గా ఎన్వైరన్మెంట్ గురించి ఉంటాయి, కొన్ని ఏమో సోషల్ ఇష్యూస్ గురించి ఉంటాయి, అండ్ కొన్నేమో కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటాయి, కొన్నేమో ఫిలాసఫికల్. అంటే మనకి ఒకటే రకమైన ప్యాసేజెస్ అయితే ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం 27-28 క్వశ్చన్స్ ఇవ్వాలి. 2025లో 28 క్వశ్చన్స్ వచ్చాయి ఆర్సీ నుంచి, 2024లో 27 వచ్చాయి. సో అలా అన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కంపల్సరీ డైవర్స్ టాపిక్ని తీసుకొని వాళ్ళు క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అన్ని కరెంట్ అఫైర్స్ మీద ఉండవు, అన్ని ఫిలాసఫికల్ ఉండవు, అన్ని సోషల్ అఫైర్స్ ఆర్ సోషల్ ఇష్యూస్ బేస్డ్ కూడా ఉండవు, అన్ని మిక్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్సీ మీకు సీసాట్లో పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలి. ఆ రీజన్ ఏంటో తెలుసుకున్నట్లయితే మీకు ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. అసలు రీడింగ్ కాంప్రహెన్షన్స్ని సీసాట్ పేపర్లో ఇంట్రడ్యూస్ చేసి అవి మీతో సాల్వ్ ఎందుకు చేస్తున్నారు అంటే మీరు అయ్యేది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఐపీఎస్ కానీ వేరే గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసెస్కి మీరు ఈ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీకు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అన్ని పీపుల్ వచ్చైతే మీకు డైరెక్ట్గా చెప్పరు, అంత టైం కూడా మీకు ఉండదు.
కాబట్టి వాళ్ళు రాసిన లెటర్స్ కానీ, వాళ్ళు చేసిన అప్లికేషన్స్ కానీ, వాటి బట్టే మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోవాలి. సో, మీరిలా ఒక పారాగ్రాఫ్ చదివినప్పుడు అసలు ఆథర్ ఏం చెప్తున్నాడిక్కడ? అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి? వాటి నుంచి మీకేం అర్థమయింది? అండ్ మీరు సొల్యూషన్స్ ఎలా తీసుకొస్తారు? అసలు ప్రాబ్లమ్స్ ఎలా అండర్‌స్టాండ్ చేసుకుంటారు? అవన్నిటిని టెస్ట్ చేసేది ఈ ఆర్‌సీ ద్వారా అన్నమాట. ఆర్ట్స్ అసలు మీకేం చెక్ చేస్తుంది? మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? అసలు మీరు ఏదైనా చదివినప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారా లేదా? క్లియర్ కట్‌గా మీకు దాని గురించి ఫ్యూచర్‌గా మీకు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బావుంటుంది? అవన్నిటిని చెక్ చేసేది ఈ ఆర్‌సీ అన్నమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. సో, అలాంటి డిఫరెంట్ స్కిల్స్‌ని మీలో చెక్ చేయడానికి 6 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ 6 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అజంప్షన్ బేస్డ్ క్వెషన్, సెకండ్ వచ్చేసి ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వెషన్, క్రక్స్ ఆఫ్ ప్యాసేజ్, థర్డ్ వచ్చేసి ఇంప్లికేషన్ ఆర్ బెస్ట్ ఇంప్లైస్ అని 3 వర్డ్స్ ఆల్టర్నేట్‌గా యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరోలరీ అండ్ లాస్ట్ వచ్చేసి రేషనల్ అండ్ క్రూషియల్ మెసేజ్. సో, ఇలా 6 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మీకు ప్యాసేజ్‌లో ఉంటాయి. అన్నిట్లల్లో ఈ 6 ఈజీ ఏంటంటే క్రక్స్ ఆఫ్ ప్యాసేజ్. అసలు ప్యాసేజ్ ఏం చెప్తుంది డైరెక్ట్‌గా. సో, మనకి క్రక్స్ ఆఫ్ ప్యాసేజ్ ఏం లేదు. అసలు ప్యాసేజ్ మనకి ఇంపార్టెంట్ మెసేజ్ అందులో ఏం చెప్తుంది అన్నదే ఈ క్రక్స్ ఆఫ్ ప్యాసేజ్. ఇలాంటి క్రక్స్ ఆఫ్ ప్యాసేజ్ బేస్డ్ క్వెషన్స్ వస్తే మీరు డైరెక్ట్‌గా ప్యాసేజ్ చదివితే చాలు, అందులో మీకు ఆన్సర్ అక్కడే ఉంటుంది. సో, కాబట్టి మీరు ఆర్‌సీ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నాకు బేసిక్ తెలీదు. అసలు ఆర్‌సీ అంటే తెలీదు. అసలు ఫస్ట్ టైమ్ ఇవి చూడడం అనుకున్నప్పుడు మాత్రం మీరు పీవైక్యూస్ తీసేసి ఫస్ట్ క్రక్స్ బేస్డ్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. క్రక్స్ బేస్డ్ క్వెషన్స్‌ని ఫస్ట్ సాల్వ్ చేస్తే మీకేంటంటే ఆ వొకాబులరీ ఎలా ఉంది? అసలు మీరు ఆన్సర్‌ని ఆ ప్యాసేజ్‌లో ఫైండ్ ఔట్ చేస్తున్నారా లేదా? కింద ఆప్షన్స్ ఎలా ఇచ్చారు? అవన్నీ తెలుస్తుందనమాట. సో, ఫస్ట్ మీరు క్రక్స్ బేస్డ్ క్వెషన్స్ తీసుకొని ప్యాసేజ్‌ని క్లియర్‌గా చదివి మీరు డెవలప్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. చాలామందికి ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్‌గా రాదు. అండ్ వొకాబులరీ కూడా చాలా సార్లు అర్థం కాదు. అండ్ ఈవెన్ చాలా వర్డ్స్‌కి మీనింగ్స్ కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఫస్ట్ వేరే క్వెషన్స్ చేయకుండా క్రక్స్ బేస్డ్ క్వెషన్స్ చేయడం వల్ల ఏంటంటే మీ వొకాబులరీ పెరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఆథర్ ఏం చెప్తున్నారో కూడా మీకు అర్థమవుతుందనమాట. సో, క్రక్స్ బేస్డ్ ప్యాసేజ్ ఏం లేదు. అసలు ఆ ప్యాసేజ్ క్రిటికల్‌గా ఏం చెప్పాలనుకుంటుంది? ఏదైనా ప్రాబ్లమ్ గురించి చెప్తుందా? ఏదైనా ఇష్యూ గురించి చెప్తుందా? ఏదైనా టాపిక్ గురించి చెప్తుందా? నెగెటివ్‌గా చెప్తుందా? పాజిటివ్‌గా చెప్తుందా? అది క్రక్స్ ఆఫ్ ప్యాసేజ్. మీరు దీనిలో పెద్దగా ఆలోచించాల్సింది ఏమి ఉండదు. డైరెక్ట్‌గా ఆన్సర్ అనేది ప్యాసేజ్‌లో ఉంటుంది. ప్యాసేజ్ చదివితే మీకు అర్థమవుతుంది. ఇది క్రక్స్ అన్నమాట. అండ్ చాలా క్వెషన్స్ మనం అసంప్షన్ బేస్డ్ క్వెషన్స్ చూస్తామన్నమాట. అసంప్షన్ అంటే ఏం లేదండి, ఫర్ ష్యూర్ ఆన్సర్ అనేది మీకు డైరెక్ట్‌గా ప్యాసేజ్‌లో ఉండదు. ఈ క్రక్స్‌కి ఇచ్చినట్టు ఆన్సర్ అయితే డైరెక్ట్‌గా ప్యాసేజ్‌లో అయితే ఉండదు. కాకపోతే ఆ ప్యాసేజ్ చదివిన తర్వాత మీరు అజ్యూమ్ చేసుకోవాలి. మీరు ఆలోచించాలి. ఇది అయ్యుండొచ్చు, ఇలా చెప్తుండొచ్చు, ఇలా అంటున్నాడేమో, అదే మీ అసంప్షన్ అన్నమాట. ఓకే. ఇది అసంప్షన్ బేస్డ్. మీకు ఆన్సర్ అయితే డైరెక్ట్‌గా అక్కడ ఉండదు. కాకపోతే ప్యాసేజ్ చదివిన తర్వాత ఓకే, ఇలా అంటున్నాడేమో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వచ్చి మీతో ఏదైనా ప్రాబ్లమ్ చెప్పాడనుకోండి. అసలెందుకు చెప్పాడు ఈ ప్రాబ్లమ్? వాడికి ఇది ఇంకో ప్రాబ్లమ్ ఉందేమో, వాడి దగ్గర డబ్బులు లేవేమో, ఇలా మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం కదా! సో, అదే మీ అసంప్షన్ బేస్డ్ క్వెషన్స్ అన్నమాట. డైరెక్ట్‌గా ఆన్సర్ అయితే ఉండదు. బట్ చదివిన తర్వాత యెస్, ఇలా చెప్తున్నాడేమో, ఇలా అనుకుంటున్నాడేమో, ఇలా అనిపిస్తుందేమో, అదనమాట అసంప్షన్ బేస్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫరెన్స్. ఇవి కూడా మనకి మంచి నెంబరే కనిపిస్తాయి క్వెషన్స్. ఇన్ఫరెన్స్ ఏం లేదు. మీకు ఆర్టికల్‌లో ఇచ్చిన డేటా ఆర్ ప్యాసేజ్‌లో ఇచ్చిన డీటెయిల్స్ బట్టి ఫైనల్ కన్క్లూజన్ మీరు తీసుకోవాలన్నమాట. కొన్ని డీటెయిల్స్ ఇస్తాడు. ఇంతమంది చనిపోతున్నారు ఆర్ ఇంత పర్సెంట్ డ్యామేజ్ అయింది అని కొంత డీటెయిల్స్ డేటా ఇస్తారనమాట. వాటిని పట్టుకొని మీరు ఫైనల్ కన్క్లూజన్‌ని ఎలా వస్తున్నారు, అదే మీ ఇన్ఫరెన్స్. నాకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్‌కి రావట్లేదు అని చెప్పడానికి నాకు జ్వరం వచ్చింది, మా అమ్మకి బాలేదు, నేను ఊరికెళ్తున్నాను. ఇవన్నీ విన్న తర్వాత నాకు ఒక ఐడియా వస్తది. ఓకే, రేపటి నుంచి క్లాస్‌కి రాడేమో, ఇవన్నీ చెప్తున్నాడు. సో, అదనమాట మీ ఇన్ఫరెన్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఇంతే. అక్కడ ఇచ్చే డీటెయిల్స్ బట్టి మీరు ఫైనల్ కన్క్లూషన్‌కి రావాలి. అదే ఇన్ఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్లికేషన్స్. ఇంప్లికేషన్స్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా చెప్పాలంటే దీనివల్ల ఏం జరిగింది?
ఓకే, ఇట్ ఇంప్లైస్ అని అంటాం కదా, దానికి ఏం చేయాలి అంటే ఫ్యూచరిస్టిక్ సొల్యూషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్యాసేజ్లో ఈ సాయిల్ ఎరోషన్ ప్రాబ్లం ఉంది, డిఫారెస్ట్రేషన్ ఉంది, బయోడైవర్సిటీ లాస్ ఉంది, దానికి ఇంప్లికేషన్స్ అంటే ఫ్యూచరిస్టిక్ సొల్యూషన్స్ ఏంటో చూసుకోవాలన్నమాట. ఫ్యూచర్లో ఇలాంటి మెషర్స్ తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ని అరికట్టవచ్చు ఆర్ స్టాప్ చేయవచ్చు, అదే ఇంప్లైస్ ఫ్యూచరిస్టిక్ సొల్యూషన్. అండ్ నెక్స్ట్ కొరోలరీ, చాలా సింపుల్ అండి. 2025లో కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది కొరోలరీ మీద. అదేంటంటే సైడ్ ఎఫెక్ట్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏముంటుంది అని అడిగేదే ఈ కొలోరలీ. కాకపోతే దాన్ని మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం అన్నమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్ కానీ సైడ్ ఎఫెక్ట్ బేస్డ్ మీకు కింద ఆప్షన్స్ వస్తే అవి కొలోరలీ మీద మీరు చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా సమ్ టైమ్స్ కొన్నిసార్లు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అని కూడా అడగొచ్చు అనమాట. కొరోలరీలో సైడ్ ఎఫెక్ట్ ఏంటి, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి, ఆర్ ఎల్స్ ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అని అడిగే క్వశ్చన్సే కొరోలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేషనల్ ఆర్ క్రూషల్ మెసేజ్. అసలు కరెక్ట్గా ఆథర్ ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, అదే మెసేజ్ అనమాట. ఇక్కడ క్రక్స్కి మనకి రేషనల్ మెసేజ్కి పెద్ద తేడా ఏమి ఉండదు, కాకపోతే వర్డ్స్ ఆల్టర్నేట్గా యూజ్ చేస్తారు. ఇదేంటంటే అసలు ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవన్నమాట. ఓకే, అండ్ మీరు ఇప్పుడు ఇంకొక టిప్ చెప్పాలనుకుంటున్నాను. సో నార్మల్గా అందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఈ 6 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ బేస్డే మనం సాల్వ్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఈవెన్ ఇవి అసలు అజంప్షన్స్, ఇన్ఫరెన్స్, క్రక్స్ అవి ఏంటో చూడకుండా కూడా మనం డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ప్యాసేజ్ని చదవకుండా కూడా కొన్నిసార్లు మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు ఆప్షన్స్లో. అది ఎలా ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో 2025 క్వశ్చన్ పేపర్ తీసుకొని మనకున్న 28 ప్యాసేజెస్ని మీ ముందు పెట్టేసి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని కూడా నేను చెప్తాను. దాన్ని బట్టి మీరైతే 2024, 2023 అలా వెనక నుంచి ప్రతి ఒక్క ప్యాసేజ్ని ట్రై చేయండి. సో ఇవన్నీ 6 types ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఆన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకు కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. నేను ఇక్కడ మీకు ఒక 5 టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆ 5 టిప్స్ని కంపల్సరీ మీరు నోట్ చేసుకొని ఆ 5 టిప్స్ మీరు ఫాలో అవుతే 95% ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఈజీగా ఆ 5 టిప్స్ తోటే క్లియర్ చేయొచ్చు అనమాట. అసలు రీడింగ్ కాంప్రిహెన్షన్ అంత కష్టమే కాదు, చాలా ఈజీ ఆ 5 టిప్స్ ఫాలో అవుతాయి. ఆ 5 టిప్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నెగటివ్ టోన్ స్టేట్మెంట్స్. కొన్ని స్టేట్మెంట్స్ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాయి, నెగిటివ్ ఆల్వేస్ ఏంటంటే ఆ నెగిటివ్ టోన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు మనకి తప్పే అవుతాయి. మనకి ఆప్షన్స్లో నెగిటివ్ టోన్ స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఆల్వేస్ ఆ ఆప్షన్ని కంపల్సరీ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే కొన్ని ప్యాసేజెస్ ఒక ఆర్గనైజేషన్స్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ గురించి చెప్తూ ఉంటారు, ఆర్ ఎల్స్ ఎన్జిఓస్ గురించి చెప్తూ ఉంటారు, ఆర్ ఎల్స్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకొని వాటి గురించి చెప్తూ ఉంటారు కదా. సో అలా కొన్ని ఆప్షన్స్ ఏంటంటే ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్ అండర్మైన్ చేసేలాగా ఉంటాయి. అంటే వాటిని కించపరిచేలాగా, ఇవి చేయలేదు, దీనికి ఇది లేదు, దీనికి ఇది సత్తా లేదు, సో లైక్ దట్ అలా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ ఉండడం కానీ, ఏదైనా ఆర్గనైజేషన్ గురించి బ్లేమ్ చేస్తూ ఉండడం కానీ, అలాంటి స్టేట్మెంట్స్ ఉంటే ఫర్ షూర్ అవి తప్పే ఉంటాయి, అవి రైట్ స్టేట్మెంట్స్ అయితే కాదు. దట్ విల్ బి నాట్ యువర్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ టోన్లో ఏ స్టేట్మెంట్ ఉన్నా తప్పే అవుతుంది. అండ్ బ్లేమింగ్, ఏదైనా ఆర్గనైజేషన్ని బ్లేమ్ చేస్తున్నా కానీ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తుంది అని అంటే కూడా ఆ స్టేట్మెంట్స్ తప్పే అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ జస్టిఫైయింగ్ స్టేట్మెంట్స్. కొన్నిసార్లు మనం తప్పు చేసినా కూడా మనం తప్పు చేయలేదని చెప్పి నమ్మించుకుంటాం కదా, అవే సెల్ఫ్ జస్టిఫైయింగ్ స్టేట్మెంట్స్ అనమాట. సో అలా కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే వాటికంతలు అవే నేను కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ ఉంటాయి. అలాంటి స్టేట్మెంట్స్ ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవి యూజ్ చేస్తారనమాట. కాబట్టి ఆ సెల్ఫ్ జస్టిఫైయింగ్ స్టేట్మెంట్స్ కూడా ఆల్వేస్ 99% అవి తప్పే ఉంటాయి, 99.99% తప్పే ఉంటాయి అనమాట. ఎప్పుడు ఈ సెల్ఫ్ జస్టిఫైయింగ్ స్టేట్మెంట్ వైపు వెళ్ళకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టేట్మెంట్స్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. మన జిఎస్ జనరల్ స్టడీస్లో కూడా ఆల్వేస్, నెవర్, ఆల్, సమ్ ఆ వర్డ్స్ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్లిసిట్లీ, నేను చెప్తాను కొన్ని వర్డ్స్. 2024 పేపర్లో అయితే ఎక్స్ప్లిసిట్లీ, సోల్లీ, ప్రైమరీలీ అని చెప్పి కొన్ని
ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయి. వాటిని క్లియర్‌గా మీరు ఐడెంటిఫై చేసి, అలాంటి వర్డ్స్ ఉన్నవి మాత్రం ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అవుతాయన్నమాట. ఆల్‌వేస్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు తప్పే అవుతాయి. అసలు కరెక్ట్ అయితే కావవి. ఈవెన్ జీఎస్‌లో కూడా ఫాలో అయ్యేది మనం అదే టెక్నిక్ కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్యాసేజెస్‌లో మనల్ని కొంచెం కన్‌ఫ్యూజ్ చేయడానికి ఔట్ ఆఫ్ కంటెక్స్ట్ సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇస్తారు. అసలు ఆ ప్యాసేజ్‌లో అది ఎక్కడా చెప్పరు. కానీ ఔట్ ఆఫ్ కంటెక్స్ట్ కొన్ని ఇస్తారనమాట. అలాంటి ఔట్ ఆఫ్ కంటెక్స్ట్ ఉన్నవి కూడా ప్యాసేజ్‌లో ఎక్కడ చెప్పలేదు. కానీ ఆప్షన్స్‌లో అవి ఇచ్చారు అంటే అది కూడా కంపల్సరీ తప్పు స్టేట్మెంట్సే ఉంటాయి. సో, ఇలా ఈ 5 టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే 95% ఆఫ్ ఆర్‌సీస్ ఈజీగా క్లియర్ చేస్తారు మీరు. ఓకే. మరి ఇవన్నీ తప్పులు చెప్పారు బానే ఉంది. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కొన్ని పాజిటివ్స్ కూడా చెప్పండి అని మీరు కంపల్సరీ అడుగుతారు. ఐ నో. సో, కంపల్సరీ మనకి రైట్ అయ్యే స్టేట్మెంట్స్ ఏంటంటే ఆల్‌వేస్ జనరల్ స్టేట్మెంట్స్ రైట్ అవుతాయన్నమాట. జనరల్ స్టేట్మెంట్స్ బ్రాడ్ మీనింగ్ ఉన్నవి. అంటే నారో మీనింగ్ ఉన్నవి మాత్రం కంపల్సరీ అవి ఇన్‌కరెక్టే అవుతాయి. సో, ఆల్‌వేస్ బ్రాడ్ మీనింగ్ ఉన్నవి జనరల్ స్టేట్మెంట్స్ ఉన్నవి ఫర్ ష్యూర్ రైట్ అవుతాయన్నమాట. అండ్ ఆల్‌వేస్ ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్స్‌ని మనం ఫస్టే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరెప్పుడు చూసుకోవాలి. మనం స్టేట్మెంట్స్ చదివేటప్పుడు దాని యొక్క ఆబ్జెక్టివిటీ ఏంటి? అది ఏం చెప్తుందో కూడా క్లియర్‌గా అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఎలిమినేట్ చేయడానికి ఉంటుందన్నమాట. అండ్ అసలు రీడింగ్ కాంప్రిహెన్షన్‌ని సాల్వ్ చేసే ప్రాసెస్ ఏంటి? చాలామంది అంటారు కంపల్సరీ ప్యాసేజ్ 2, 3 సార్లు చదివితేనే మేము అది చేయగలుగుతున్నామని. కానీ 2, 3 సార్లు చదవాల్సిన అవసరం లేదు. బట్ అలా అని కంప్లీట్‌గా అసలు ప్యాసేజ్ చదవకుండా మనం చేస్తామని కూడా చెప్పలేము. 95% ఆఫ్ క్వెషన్స్ మనం ప్యాసేజ్ చూడకుండా చెయ్యొచ్చు. కాకపోతే ఒక 5% ఆఫ్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయాలంటే కంపల్సరీ మనం ప్యాసేజ్ చదవాలి. ఆ 5% ఆఫ్ క్వెషన్స్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ క్వెషన్‌లో ఆథర్ ఈస్ సేయింగ్ దిస్ కానీ కొన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వెషన్స్ వస్తే మాత్రం కంపల్సరీ మనం ప్యాసేజ్ రిఫర్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఓకే. బట్ 95% అసలు ప్యాసేజ్ చదవాల్సిన అవసరం లేదు. అది ఎలా ఏంటో కూడా నేను క్లియర్‌గా చెప్తాను. డోంట్ వరీ. సో, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఆర్‌సీ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వొకాబులరీని చెక్ చేసుకోవాలి. అసలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అసలు ఒక స్టేట్మెంట్ చదివినట్లయితే దాని మీనింగ్ అర్థమవుతుందా? అవ్వట్లేదా? అసలు ఏం చెప్తుంది ఆ స్టేట్మెంట్ అని చెప్పి కంపల్సరీ బేసిక్ గ్రామర్, బేసిక్ వొకాబులరీ లేనిది మాత్రం ఆర్‌సీ అయితే కుదరదు. నేనేదో చెప్పాను మేడం అసలు ప్యాసేజ్ చదవకుండానే చేయొచ్చు అని చెప్పి అలా కాదు. ఫస్ట్ మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చుండాలి, వొకాబులరీ వచ్చుండాలి, గ్రామర్ అయితే కంపల్సరీ క్లియర్‌గా వచ్చుండాలి. అండ్ మాక్సిమం వర్డ్స్‌కి మీనింగ్ కూడా తెలిసుండాలి. కొన్నిసార్లు కొంచెం హైఫై ఇంగ్లీష్ అయితే కొన్ని ప్యాసేజ్‌లో యూజ్ చేస్తారు. అట్లాంటప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ యొక్క మీనింగ్ కూడా తెలిసుండాలి. ఫస్ట్ థింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్యాసేజ్ చదివి, తర్వాత క్వెషన్ చదివి మళ్ళీ ప్యాసేజ్‌లోకి వెళ్ళకండి. ఎందుకంటే టైం వేస్ట్. ఆల్రెడీ మీకుంది 2 హార్స్ మాత్రమే. ఆ 2 హార్స్‌లో యాప్టిట్యూడ్ చేయాలి, రీజనింగ్ చేయాలి, ఆర్ట్స్ చేయాలి అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. కాబట్టి ఈ టెక్నిక్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వెషన్ చదవండి. దాని కింద ఉన్న ఆప్షన్స్ చదవండి. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ నేను ప్యాసేజ్‌లోకి వెళ్ళాలి అని అనిపిస్తే మాత్రమే ప్యాసేజ్‌ని చదవండి. లేకపోతే అవసరం లేదు. ఆ టెక్నిక్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్‌గా చూపిస్తాను. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు మేక్ వీడియో ఆన్ 2025 అండ్ 2024 2 వీడియోలు అయితే చేస్తాను. ఇట్ విల్ బి అరౌండ్ 45 మినిట్స్ టు 1 అవర్ వరకు ఉంటుంది. కంప్లీట్‌గా 2 వీడియోస్ చూస్తే మీకు క్లియర్ కట్ ఐడియా అయితే వస్తదనమాట. ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఓకే. నేను 2025, 2024 రెండే తీసుకుంటాను. ఎందుకంటే అవి రీసెంట్ ఎగ్జామ్స్ కాబట్టి. ఎప్పటిదో 2013, 2011 తీసుకుంటే అసలు యూజ్‌ఫుల్ కూడా ఉండదు మీకు. ఓకే. సో, ఇదన్నమాట మీరు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్. ఓకే. ఇప్పుడు కొన్ని క్వెషన్స్ చూద్దాం. మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఆ క్వెషన్స్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాకపోతే నేను ఇక్కడ క్వెషన్ చూపిస్తాను. ఇక్కడ ప్యాసేజ్ 1లో ఇంత పెద్ద ప్యాసేజ్ ఇచ్చారు కదా! దీని కింద ఒక క్వెషన్ ఇచ్చారు. ఈ క్వెషన్ ఏంటంటే ఇక్కడ క్రిటికల్ మెసేజ్ అసలు ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుందో అడిగారనమాట. ఇది ఫస్ట్. అండ్ నెక్స్ట్ అదే ప్యాసేజ్ కింద సెకండ్ క్వెషన్ అనమాట. ఈ క్వెషన్‌లో వాళ్ళు అసంప్షన్స్ అడిగారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి అసంప్షన్స్ ఏవి కరెక్ట్ అని అడిగారనమాట. ఓకే. ఈ క్వెషన్‌ని నేను ప్యాసేజ్ చదవకుండా ఒకసారి నేను ఎలా సాల్వ్ చేయాలో జస్ట్
ఒక్కటి చేసి చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నేను అసలు క్వశ్చన్ కూడా చదవట్లేదు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈస్ నాట్ అన్ ఇష్యూ టు బి వరీడ్ అబౌట్ వెన్ సమ్ పీపుల్ డిపెండ్ ఆన్ ఈకోసిస్టమ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్స్. నేను చెప్పిన టిప్ ఏంటి, నెగటివ్ టోన్ ఉన్నది ఫర్ షూర్ రాంగ్ అవుతుంది. ఇక్కడ నెగటివే ఉంది, నాట్. సింపుల్గా నేను దాన్ని కొట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ goes against fundamental rights of people dependent on forest for their food and shelter. ఇది కూడా నెగటివ్ స్టేట్మెంట్ లాగా కనిపిస్తుంది, దీన్ని కూడా నేను పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి సస్టెనెన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఈకోసిస్టమ్ వైల్ బీయింగ్ టుగెదర్ ఎగ్జాబరేట్ వన్ అనదర్ లీడింగ్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ నాకు ఎలాంటి నెగటివ్ అనిపించట్లేదు. ఇది ఏం చెప్తుందంటే లైవ్లీహుడ్ సస్టెనెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, డిగ్రేడేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్స్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాయని చెప్పి జనరల్గా ఉంది కాబట్టి ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఈకోసిస్టమ్ షుడ్ బి కంప్లీట్గా స్టాప్ చేయమంటున్నారు. ఇది ఎక్స్ట్రీమ్, కంప్లీట్గా అసలు అవ్వదు. సో హియర్ ఆన్సర్ వచ్చేసి సి. సో అలా మీరు స్టేట్మెంట్స్ చదివి కూడా యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ వితౌట్ రీడింగ్ ప్యాసేజ్. మీ ముందు నేను ప్యాసేజ్ చదవలేదు ఈ 2025 పేపర్. సో ఇలా మీరు కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నట్లయితే ఈజీగా చేయొచ్చు అనమాట. అండ్ ఈవెన్ నేను ఇంకొకటి స్ట్రాంగ్గా చెప్తున్నాను, 28 క్వశ్చన్స్ ఉన్నాయి 2025లో. 2025 సీసాట్ కీ వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చినప్పుడు మనకి కీ అనేది వస్తుంది, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 28 క్వశ్చన్స్లో నేను చెప్పిన దాని ప్రకారం ఫర్ షూర్ 24 అబౌవే రైట్ ఉంటాయి. అంత కరెక్ట్గా క్లారిటీగా చెప్తున్నానంటే యూ కెన్ బిలీవ్ మీ కంప్లీట్లీ అనమాట. ఓకే, ఇదే క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అసంప్షన్స్ ఇచ్చారు కదా. నో కంట్రీ నీడ్స్ టు డిపెండ్ ఆన్ ఈకోసిస్టమ్ టు బూస్ట్ నేషనల్ ఇన్కమ్. నో కంట్రీ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్, రీసోర్స్ రిచ్ కంట్రీస్ నీడ్ టు షేర్ their resources with those of scant resources so as to prevent degradation of ecosystem. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే రీసోర్స్ రిచ్ అంటే డెవలపింగ్ కంట్రీస్కి మనీ ఇవ్వాలి అని అంటుంది. నాకు తెలిసి నా నాలెడ్జ్ అంటే ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ బేస్డ్ నాలెడ్జ్ బట్టి ఇది కరెక్టే, కానీ ఇది ఈ ప్యాసేజ్లో ఇచ్చారో లేదా చూసుకోవాలి. ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ మీకు కరెక్ట్ అని తెలిసినా కూడా ఇన్ కేస్ అవి ప్యాసేజ్లో ఇవ్వకపోతే అవుట్ ఆఫ్ ప్యాసేజ్ కంటెక్స్ట్ అవుతుంది. సో నేను చెప్పిన టిప్స్లో లాస్ట్ టిప్ ఏంటి, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ప్యాసేజ్ వస్తుంది, దానివల్ల మీకు అది నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఆ స్టేట్మెంట్ తప్పు అవుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు ప్యాసేజ్ చదివినట్లయితే ఇక్కడ ప్యాసేజ్ చదవండి, జస్ట్ ఇంతే ఉంది కదా. మెయింటైనింగ్ అన్ ఈకోసిస్టమ్ జస్ట్ టు కన్సర్వ్ బయోడైవర్సిటీ విల్ ఎఫెక్ట్ commercial potential as well as livelihood dependent on ecosystem. There is also a conflict between using an ecosystem only for livelihoods, for commercial exploitation, or strictly for conservation. Deforestation caused due to commercial exploitation will lead to indirect harm like floods, siltation problems, microclimate instability, apart from adversely affecting livelihoods dependent on forest. These conflicts are particularly acute in developing countries where dependence of people on the ecosystem is significant and commercial exploitation has potential to boost national income. ఇక్కడ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ లేకపోతే నేషనల్ ఇన్కమ్ని బూస్ట్ చేయలేమని చెప్పారు. ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్కి ప్రాబ్లం అవుతుందని చెప్పారే కానీ ఎక్కడ రీసోర్స్ రిచ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్కి ఫండ్స్ ఇవ్వాలని చెప్పలేదు. కానీ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అది కరెక్టే, కానీ ఈ ప్యాసేజ్లో ఇవ్వలేదు అంటే ఇది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాబట్టి రాంగ్ అవుతుంది. దెన్ వాట్ ఇస్ ఆన్సర్? నైదర్ 1 nor 2. సో ఇలా కొన్నిసార్లు మాత్రమే మీకు అవసరం వచ్చినప్పుడు ప్యాసేజ్ చదివితే సరిపోతుంది, కానీ కంప్లీట్గా ప్యాసేజ్ చదివే చేస్తాను అంటే మీకు టైం అయితే సరిపోదు అనమాట. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా 28 క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి మీ ముందు క్లియర్గా చూపిస్తాను. అండ్ యూ కెన్ చెక్ ద ఆన్సర్స్. అండ్ 2024 పేపర్ కూడా నెక్స్ట్ వీక్ సంక్రాంతి కాబట్టి వెకేషన్ హాలిడేస్ అయితే ఇన్స్టిట్యూట్కి ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ దిస్ బోర్డ్ అండ్ ఐఎమ్ ఆల్సో లీవింగ్ టు మై హోమ్ టౌన్. కాబట్టి సంక్రాంతి వెకేషన్స్ తర్వాత 2024 వీడియోని అయితే నేను రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ టుడే ఈస్ 9th కాబట్టి ఓకే, ఐ విల్ ట్రై టు మేక్ దిస్ 2025 వీడియో ఫర్ షూర్ బిఫోర్ దిస్ వెకేషన్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ అండ్ మీ నాలెడ్జ్ని పెంచుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో క్లియర్గా కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలో కూడా చెప్పినట్లయితే
టైం అడ్జస్ట్ చేసుకొని అయినా సరే కంపల్సరీ వీడియోస్ అయితే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. బట్ నాకు మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. బట్ టైం పట్టినా సరే ఐ విల్ డూ ఆల్మోస్ట్ ఆల్ వీడియోస్ ఫర్ యువర్ సేక్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ దిస్ క్లాస్ అండ్ షేర్ దిస్ క్లాస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ లీవ్ దిస్. అండ్ ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా జస్ట్ ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో దట్ దిస్ వీడియో విల్ బి గెటింగ్ బూస్ట్. థ్యాంక్ యూ గైస్.